ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. సామెతల గ్రంథము 14 అధ్యాయం 23 ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాక్యం మనకు ఒక శక్తివంతమైన వాగ్దానాన్ని ఇస్తుంది. మనం కష్టపడి శ్రమించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. కేవలం మాటలతోనే కాకుండా విశ్వాసంతో కలిసి మన పనిని చేయడం మనకు అవసరం. దేవుడు మన శ్రమను వ్యర్థం చేయడు. ఆయన దాన్ని ఆశీర్వదించి ఫలవంతంగా ఫలభరితంగా చేస్తాడు. ఈ వాక్యం మనకు ప్రోత్సాహాన్ని మరియు నమ్మకాన్ని ఇస్తుంది. మన కష్టం వృధా కాకుండా, వ్యర్థం కాకుండా దేవుడే మన కష్టానికి అయినటువంటి సహాయమును, ప్రతిఫలాలను దేవుడిస్తాడు. నువ్వు చేసే ప్రతి శ్రమకు నేను లాభాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను ఇస్తానని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మన కష్టాన్ని వృధా అవ్వదని ప్రభు చెబుతున్నారు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో నేను పడినటువంటి కష్టం ఏమైపోయింది, వృధా అయిపోయిందేమో, నేను పడుతున్న కష్టాన్ని దేవుడు చూడటం లేదేమో, నేను పడుతున్న కష్టం వల్ల నాకేమి ప్రయోజనం లేదు, నా జీవితం అంతా ఇలాగే శ్రమలేమో, ఇలాంటి నష్టాలేమోనని ఆలోచిస్తున్నాం. మేము ప్రియమైన దేవుని బిడ్డలు, ఏ కష్టం చేసినా దేవుని సన్నిధిలో యథార్థంగా కష్టపడిన వారికి లాభమే కలిగిద్ది. న్యాయమైన కష్టంలో దేవుడు లాభాన్ని ఇస్తానని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం కష్టపడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఫలించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు నాకు ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నేను ఏ కష్టం చేసినా లాభమే కలిగిద్దని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. నేను మరి కష్టం చేసి లాభాన్ని సంపాదించి కృపా ధన్యత మాకు అనుగ్రహించమని ప్రభు పేరట మేము వేడుకుంటూ ఉన్నాం. చాలామంది కష్టపడి లాభాన్ని సంపాదించలేని స్థితిలో కొంతమంది ఉంటున్నారు. వారికి లాభాన్ని దయచేయండి. వారి జీవితంలో ప్రభునైనా వృధా అయిపోకుండా కృప చూపించండి. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారాలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా పని పాటల్లో తోడుగుండండి, మా సమస్యల్లో తోడుగుండండి, మా అవసరతల్లో తోడుగొండి, మా అక్కరతల్లో తోడుగొండి. ఈ దినం మాకు కాసిన ప్రతి ఆశీర్వాదము, దీవెన, సహాయము మాకు దయచేయమని ప్రభు పేరట కోరుకుంటున్నాం. ఈ దినమంతా మీ దీవెనలతో నంపి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.